హలో స్టూడెంట్స్, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు పీపీఎస్ అకాడమీ యూట్యూబ్ క్లాసెస్. ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సి అలాగే టీఎస్పీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 ఇండియన్ ఎకానమీకి సంబంధించి బడ్జెట్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేయబోతూ ఉన్నాం. అయితే టాపిక్ స్టార్ట్ చేయడానికంటే ముందుగా నోట్ గమనిక ఏంటి అంటే, టుడే క్లాస్ నుంచి అంటే ఈరోజు క్లాస్ నుంచి మనం ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 ఆయా సబ్జెక్టులకు సంబంధించి సిలబస్ ప్రకారం ప్రతి ఒక్క టాపిక్ని ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో డీటెయిల్గా చెప్పుకుంటూ పోతాం అని చెప్పేసి ఎస్టర్డే క్లాస్లో చెప్పాను. మరి ఈరోజు ఆ క్లాస్ చేయకుండా ఈ బడ్జెట్ అనే టాపిక్ క్లాస్ చేయడానికి కారణం ఏంటి అంటే, ప్రధానంగా మనం ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, సిలబస్ ఏంటి, ఎన్ని పేపర్స్ ఉంటాయి, ఈచ్ పేపర్ ఎన్ని మార్క్స్కి ఉంటుంది, ఓవరాల్గా ఎగ్జామ్ ఎన్ని మార్క్స్కి కండక్ట్ చేస్తూ ఉంటారు, ఎట్లాంటి అంశాలు చదవాలి, ఎట్లాంటి అంశాలు మనం చదివితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచిగా స్కోర్ చేయగలం, అట్లా అంశాలపైన మనం ఒక సంపూర్ణ అవగాహన ఉండాలని చెప్పేసి అంటాం. సో ఆ విధంగా దానికి సంబంధించి ఆ ఓవరాల్గా ఎగ్జామ్ ప్యాటర్న్ అలాగే సిలబస్ పైన పూర్తి స్థాయిలో అనాలిసిస్ వన్స్ మీకు ఓవర్వ్యూ ఇచ్చిన తర్వాత ఆ గ్రూప్ 1 గ్రూప్ 2 సిలబస్ ఓరియంటేషన్ క్లాసెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు ఇచ్చే సిలబస్కి అనుగుణంగా ఎట్లాంటి ఏరియాస్ మనం మంచిగా చదువుకొని పోతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచిగా స్కోర్ చేయగలం, మన ప్రిపరేషన్లో మన సౌలభ్యం కోసం ఆ మొత్తం సిలబస్ని ఒక ఇంపార్టెంట్ టాపిక్స్ వైజ్గా ప్రతి సబ్జెక్ట్ నుంచి ఒక లిస్ట్ అవుట్ చేసుకుంటూ ఆ లిస్ట్ తయారు చేసుకుంటూ వస్తూ ఉన్నాను. దానికి సంబంధించి నాకు ఒక 1 or 2 days టైం పడుతుంది. అట్లా మొత్తం గ్రూప్ 1 గ్రూప్ 2 ఆ సిలబస్ పైన ఒకసారి మీకు డీటెయిల్గా ఎగ్జామ్ ప్యాటర్న్ అలాగే సిలబస్ పైన వన్స్ వారు ఇచ్చిన తర్వాత ఆ క్లాస్ అనేది మనం స్టార్ట్ చేయబోతూ ఉన్నాం. సో ఆ ప్రాసెస్ అనేది ఒక 1 or 2 days పట్టొచ్చు. కాబట్టి ఈ లోపల మనం ఖాళీగా ఉండకుండా ఒక కరెంట్ ఎకానమీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఈ విషయాన్ని అభ్యర్థనలో కూడా గమనించాల్సి ఉంటుంది. మరి వాస్తవంగా నేను ప్రధానంగా మనకి ఈ గ్రూప్స్ లాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎవరైనా మ్యాక్సిమం ఒక బేసిక్ ఐడియా ఉంటుంది, లేటెస్ట్ బడ్జెట్ అలాగే సర్వేకి ఎకానమీలో ఎంత ప్రాధాన్యత ఉంటుంది అని చెప్పేసి. ఆ విధంగా నేను లేటెస్ట్ క్యాబినెట్ బడ్జెట్ గురించి 2020-2021 క్యాబినెట్ బడ్జెట్ గురించి క్లాస్ చేద్దాం అనుకున్నా. కానీ కరెంట్ బడ్జెట్ గురించి మనం మాట్లాడేటప్పుడు ఆ బడ్జెట్లో చాలా వరకు బడ్జెట్ టెర్మినాలజీస్ బేసిక్స్ అనేది వస్తూ ఉంటాయి. ఆ బేసిక్స్ గురించి అవగాహన లేకుండా ఆ కరెంట్ బడ్జెట్ చెప్పుకున్నా కూడా అంతగా అర్థమయ్యే పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంటుంది. అందు కారణంగా ఆ కరెంట్ బడ్జెట్ గురించి చెప్పుకునే ముందు ఆ బేసిక్స్ ఆఫ్ బడ్జెట్ అనే కాన్సెప్ట్ని ఒకసారి చెప్పిన తర్వాత అప్పుడు మన కరెంట్ అఫైర్స్ సంబంధించి కరెంట్ ఎకానమీలో భాగంగా లేటెస్ట్ బడ్జెట్ గురించి చెప్పుకుంటే ఒక సంపూర్ణ అవగాహన వస్తుంది, మంచిగా అర్థమవుతుంది అనే ఉద్దేశంతో ముందుగా మనం బేసిక్స్ ఆఫ్ బడ్జెట్ అనే క్లాస్ గురించి డిస్కస్ చేయబోతూ ఉన్నాం. సో టుడేస్ అవర్ కాన్సెప్ట్ ఈస్ ఇండియన్ ఎకానమీలో భాగంగా బడ్జెట్ అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేయబోతూ ఉన్నాం. లెట్ us స్టార్ట్. బడ్జెట్ మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రధానంగా గ్రూప్ 1 గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్లో ఈ బడ్జెట్ అనే టాపిక్ నుంచి అప్ టు గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ వరకు ఎన్ని మార్క్స్ రావచ్చు అంటే 1 or 2 బిట్స్ వస్తాయి. ఈ బేసిక్స్ ఆఫ్ బడ్జెట్ అనే కాన్సెప్ట్ నుంచి ఒక గ్రూప్ 4 ఎగ్జామ్ నుంచి గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ వరకు కూడా 1 or 2 బిట్స్ వస్తూ ఉంటాయి. అలాగే ప్రధానంగా ఇప్పుడు నేను చేసే ఈ క్లాస్ ప్రధానంగా గ్రూప్ 1 గ్రూప్ 2 వాళ్ళతో పాటుగా డిఎల్ జేఎల్ ఎస్ఐ అండ్ పోలీస్ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే వారికి కూడా ఉపయోగపడుతుంది. మరి ప్రధానంగా ఈ బడ్జెట్ అనే టాపిక్ నుంచి ఎట్లాంటి ఏరియాస్ నుంచి బిట్స్ రావచ్చు సార్, ఎట్లాంటి ఏరియాస్ నుంచి ఈ బడ్జెట్ అనే టాపిక్ నుంచి బిట్ వస్తూ ఉంటుంది అంటే బడ్జెట్ యొక్క బేసిక్స్తో పాటుగా లేటెస్ట్ బడ్జెట్స్ కూడా బిట్స్ ఎలా వస్తాయి సార్, ముందుగా చూద్దాం. ఇంట్రడక్షన్, టైప్స్ ఆఫ్ బడ్జెట్, బడ్జెట్ యొక్క పరిచయం, బడ్జెట్ రకాలు అనే టాపిక్ నుంచి బిట్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అసలు బడ్జెట్ అంటే ఏంటి, భారత రాజ్యాంగంలోని ఈ బడ్జెట్ గురించి ఏ ఆర్టికల్లో పేర్కొన్నారు, ఈ బడ్జెట్ని పార్లమెంట్లో ఏ సభలో ప్రవేశపెడుతూ ఉంటారు, ఎవరు ప్రవేశపెడుతూ ఉంటారు, ఫస్ట్ టైం ఇండియాలో బడ్జెట్ ఎవరు ప్రవేశపెట్టారు,
పీఎంగా ఉంటూ బడ్జెట్ ప్రవేశపెట్టింది ఇప్పుడు. భారతదేశంలో ఫస్ట్ టైం రైల్వే బడ్జెట్ని ఏ సంవత్సరం నుంచి అమలు చేశారు, మళ్ళీ ఏ సంవత్సరంలో రైల్వే బడ్జెట్ని రద్దు చేశారు? ప్రస్తుతం ఇండియాలో ఒకటే బడ్జెట్ ఉంది. అసలు బడ్జెట్ని ఎవరు తయారు చేస్తారు? డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. అలా దీని అంతటి గురించి కూడా మనం బడ్జెట్ యొక్క ఇంట్రడక్షన్ పార్ట్లో డిస్కస్ చేస్తాం. అలాగే టైప్స్ ఆఫ్ బడ్జెట్. అసలు బడ్జెట్లో ప్రధానంగా రకాలు మనం చూస్తే జీరో బేస్డ్ బడ్జెట్, ఆధారిత బడ్జెట్, జీరో బేస్డ్ బడ్జెట్, శూన్య ఆధారిత బడ్జెట్, బేస్డ్ బడ్జెట్, ఆధారిత బడ్జెట్, అలాగే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఆర్ ఇంటీరియం బడ్జెట్, తాత్కాలిక బడ్జెట్. అవంటే ఏంటి? ప్రస్తుతం ఇండియా ఎట్లాంటి బడ్జెట్ని ఫాలో అవుతూ ఉంది? అలాగే ఆదాయాలు వ్యయాల ఆధారంగా బడ్జెట్ రకాలేంటి? సర్ప్లస్ బడ్జెట్, మిగులు బడ్జెట్, డెఫిసిట్ బడ్జెట్, లోటు బడ్జెట్, బ్యాలెన్స్డ్ బడ్జెట్, సమతౌల్య బడ్జెట్ అనేటి గురించి మనం డిస్కస్ చేయబోతూ ఉన్నాం. ఇక్కడ ప్రధానంగా బిట్టు వస్తుంది. ఇక్కడ కానీ బిట్టు తప్పితే ఎట్లా రావచ్చు సార్ అంటే, డెఫిసిట్స్ ఇన్ బడ్జెట్, బడ్జెట్లో లోట్లు గురించి బిట్టు వచ్చే అవకాశం ఉంది. ప్రతి బడ్జెట్లో కూడా అది ఈవెన్ ఏదో సెంట్రల్ బడ్జెట్ అయినా స్టేట్ బడ్జెట్ అయినా కూడా బడ్జెట్లో లోటు ఉంటుంది. ఆ లోటే ప్రధానంగా రెవెన్యూ డిఫిసిట్, రెవెన్యూ లోటు అంటాం. ఫిస్కల్ డిఫిసిట్, కోర్సు లోటు అంటాం. అవి వాస్తవంగా ఎంత పర్సెంటేజ్ ఉండాలి, ఎంత పర్సెంటేజ్ ఉన్నాయి? రెవెన్యూ డిఫిసిట్ దేశ జీడిపిలో 0% ఉండాలి అకార్డింగ్ టు 2003 FRBMS యాక్ట్ ప్రకారం. అలాగే ఈ ఎఫ్డి కోర్సు లోటు కూడా దేశ జీడిపిలో 3% మించకూడదు అకార్డింగ్ టు 2003 FRBMS యాక్ట్ ప్రకారం, విజయ్ కేల్కర్ సూచనల ప్రకారం. మరి ఎంత ఉన్నాయి అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ప్రధానంగా ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 సేల్స్ ఆస్పిరెంట్స్కి చాలా ఇంపార్టెంట్ ఇది. అలాగే నెక్స్ట్ బడ్జెట్ మెయిన్లీ 2 టైప్స్. ప్రధానంగా బడ్జెట్లో 2 రకాలు ఉంటాయి. బడ్జెట్ ప్రధానంగా 2 రకాలు ఏంటి అంటే, ఒకటి రెవెన్యూ బడ్జెట్, మరొకటి క్యాపిటల్ బడ్జెట్. ఈ రెవెన్యూ బడ్జెట్ అంటే ఏంటి, క్యాపిటల్ బడ్జెట్ అంటే ఏంటి? ఈ రెవెన్యూ బడ్జెట్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. రెవెన్యూ రిసీట్స్, రెవెన్యూ పేమెంట్స్. రెవెన్యూ రిసీట్స్ అంటే రెవెన్యూ వసూళ్లు, రెవెన్యూ పేమెంట్స్ అంటే రెవెన్యూ చెల్లింపులు. ఈ రెవెన్యూ రిసీట్స్నే రెవెన్యూ ఇన్కమ్ అని అంటాం. ఈ రెవెన్యూ పేమెంట్స్ని రెవెన్యూ ఎక్స్పెండిచర్ అని కూడా అంటూ ఉంటాం. మరి ఏంటి ఆ రెవెన్యూ రిసీట్స్, ఏంటి ఆ రెవెన్యూ పేమెంట్స్? ఆ రెవెన్యూ రిసీట్స్లోనికి ఏమొస్తాయి, రెవెన్యూ పేమెంట్స్లోనికి ఏమొస్తాయి? అలాగే క్యాపిటల్ బడ్జెట్ అంటే ఏంటి? క్యాపిటల్ రిసీట్స్, క్యాపిటల్ పేమెంట్స్. క్యాపిటల్ రిసీట్స్ని క్యాపిటల్ రెవెన్యూ అని చెప్పేసి అంటాం. క్యాపిటల్ పేమెంట్స్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని చెప్పేసి అంటాం. క్యాపిటల్ అంటే మూలధనం, అంటే క్యాపిటల్ బడ్జెట్ అంటే తెలుగులో మూలధన బడ్జెట్. క్యాపిటల్ రిసీట్స్ అంటే మూలధన వసూళ్లు, క్యాపిటల్ పేమెంట్స్ అంటే మూలధన చెల్లింపులు. వీటి గురించి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాక్సిమం డెఫినెట్గా ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వాట్ ఆర్ ది రెవెన్యూ రిసీట్స్, వాట్ ఆర్ ది రెవెన్యూ పేమెంట్స్, వాట్ ఆర్ ది క్యాపిటల్ రిసీట్స్, వాట్ ఆర్ ది క్యాపిటల్ పేమెంట్స్. ఇది ప్రధానంగా ఎస్పెషల్లీ గ్రూప్స్ సివిల్స్ ఆస్పిరెంట్స్కి ప్రధానంగా ఉపయోగపడుతుంది ఈ ఏరియా అయితే. నెక్స్ట్ వన్, అలొకేషన్స్ ఫర్ మేజర్ సెక్టార్స్ అండ్ డిపార్ట్మెంట్స్. అది సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ అయినా స్టేట్ గవర్నమెంట్ యొక్క బడ్జెట్ అయినా సరే, ప్రధానంగా బడ్జెట్లో వ్యవసాయ రంగానికి ఎంత కేటాయించాం, డిఫెన్స్కి ఎంత కేటాయించాం, ఎస్సీ వెల్ఫేర్కి ఎంత కేటాయించాం, ఎస్టీ వెల్ఫేర్కి ఎంత కేటాయించాం, మైనార్టీకి ఎంత కేటాయించాం, నీటిపారుదల ప్రాజెక్ట్కి ఎంత కేటాయించాం, పరిశ్రమలకి, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కి ఎంత కేటాయించాం, ఇట్లా నీటిపారుదలకి ఎంత కేటాయించాం. ఇవన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కొన్ని డిపార్ట్మెంట్స్ సంబంధించి ఆ ఫ్యాక్టర్స్ కూడా, ఆ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ కూడా గుర్తుపెట్టుకోవాలి. అట్లా నుంచి కూడా బిట్ వస్తుంది. ఇంకా అక్కడ కానీ బిట్టు తప్పితే అలొకేషన్స్ ఫర్ మేజర్ సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్. కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలకి బడ్జెట్లో ఎంత కేటాయించారు, అలాగే రాష్ట్ర ప్రభుత్వాల యొక్క పథకాలకి బడ్జెట్లో ఎంత కేటాయించారని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవగాహన ఉండాలి. పాపం ఈ విషయం తెలియక మన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో గుడ్డుగా బడ్జెట్ మొత్తం రుక్కు పెడుతూ ఉంటారు. అవసరం లేదమ్మా. ఇప్పుడు నేను చెప్పేది మ్యాక్సిమం సివిల్స్ యొక్క ప్రిలిమినరీ ఎగ్జామ్ వరకు కూడా ఇప్పుడు నేను చెప్పేది మోర్ దెన్ ఎనఫ్. ఈ గైడెన్స్ కంటే మీకు ఈ టాపిక్స్ కంటే ఈ అంశాల కంటే ఎక్కువగా అవసరం లేదు. సో అందుకే బడ్జెట్లో ఏ పథకానికి ఎంత కేటాయించాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆయుష్మాన్ భారత్ పథకం రీసెంట్గా న్యూస్లో వచ్చింది, దానికి ఎంత కేటాయించాం ఆరోగ్య పథకానికి. అలాగే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్కి ఎంత కేటాయించినాం. అలాగే పిఎం కిసాన్ పథకానికి ఎంత మొత్తం కేటాయించాం. స్వచ్ఛ భారత్ అనే స్కీమ్కి ఎంత కేటాయించాం. వాట్ అబౌట్ ది బేటీ బచావో బేటీ పడావో స్కీమ్. వాట్ ఈజ్ అటల్ భూజల్ యోజన. వాట్ ఈజ్ జలశక్తి అభియాన్. దీనికి ఎంత కేటాయించామని చెప్పేసి ప్రధానంగా ఇంపార్టెంట్ అని చెప్పేసి అంటాం. ఇక ఫైనల్గా కానీ బిట్టు వస్తే అబౌట్ న్యూలీ ప్రపోజ్డ్ స్కీమ్స్ ఇన్ ది లేటెస్ట్ బడ్జెట్.
లేటెస్ట్ బడ్జెట్లో ఏవైనా కొత్త పథకాలు ఏమైనా ప్రారంభించబోతూ ఉన్నారా, సోషో ఎకనామిక్ స్కీమ్స్ అనే దానిపై కూడా ఒక సంపూర్ణ అవగాహన అనేది మనకు ఉండాలి. ఇట్లా ఈ 6 అంశాల నుంచి మాత్రమే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్స్ అనేది వస్తాయి అప్ టు గ్రూప్ 1 వరకు. ఎక్సెప్ట్ గ్రూప్ 1 మెయిన్స్ కాదు. గ్రూప్ 1 మెయిన్స్ ఎట్లా ఉంటుంది అంటే అది ఒక డిస్క్రిప్టివ్ వేలో ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి దానికి వేరేగా మళ్ళీ నేను చెప్తాను. అప్ టు గ్రూప్ 1 యొక్క ప్రిలిమినరీ ఎగ్జామ్ వరకు కూడా ఇంతే వస్తుంది బిట్స్. ఈవెన్ సివిల్స్ ఎగ్జామ్స్ అయినా కూడా ఈ మొత్తం కాన్సెప్ట్స్ మనం డిస్కస్ చేస్తే 1 or 2 బిట్స్ మనకి రావడానికి ఆస్కారం ఉంటుంది. అప్పుడు కరెంట్ బడ్జెట్ చెప్పుకున్నట్లయితే ఒక సంపూర్ణ అవగాహన వస్తుంది. బడ్జెట్ నుంచి ఏ విధంగా బిట్ వచ్చినా కూడా మనం చేయడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పేసి అంటాం. సో మరి లెట్ us స్టార్ట్. కాన్సెప్ట్ స్టార్ట్ చేద్దాం. నెంబర్ 1, ఇంట్రడక్షన్ ఆఫ్ బడ్జెట్. అసలు బడ్జెట్ అనే పదం ఏ భాషా పదం నుంచి వచ్చింది అంటే బోగట్టే అనే ఫ్రెంచ్ భాషా పదం నుంచి వచ్చింది. ఈ బడ్జెట్ అనే ఇంగ్లీష్ భాషా పదం ఫ్రెంచ్ భాషా పదమైనటువంటి బోగట్టే అనే పదం నుంచి తీసుకోవడం జరిగింది. మరి బోగట్టే అంటే ఏంటి సార్ అంటే లెదర్ బ్యాగ్, పర్స్ అని చెప్పేసి అంటాం. మీరు ప్రధానంగా చూడొచ్చు, అది స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా సరే ఆ ఆర్థిక శాఖ మంత్రులు బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఏదైనా ఒక బ్యాగులో పెట్టి ఆ పత్రాలు తీసుకుపోతూ ఉంటారు. అది లావెండర్ కలర్ అయినా అవ్వచ్చు, ఆరెంజ్ కలర్ అయినా అవ్వచ్చు, రెడ్ కలర్ అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అందుకే ఈ బోగట్టే అంటే ఏంటంటే లెదర్ బ్యాగ్ ఆర్ పర్స్ అని చెప్పేసి అంటాం. అట్లా మరి అసలు ఇంతకీ బడ్జెట్ అంటే ఏంటి అంటే రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం యొక్క ఆదాయ వ్యయాల గురించి తెలిపే ఒక నివేదికని బడ్జెట్ అని చెప్పేసి అంటాం. రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం యొక్క ఆదాయ వ్యయాల గురించి తెలిపే ఒక నివేదికని, స్టేట్మెంట్ని ఏమంటామంటే బడ్జెట్ అని చెప్పేసి అంటాం. ఈ బడ్జెట్లో ప్రధానంగా గవర్నమెంట్ యొక్క ఇన్కమ్ అలాగే ఎక్స్పెండిచర్ మాత్రమే ఉంటాయని చెప్పేసి అంటాం. నెక్స్ట్, మరి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 112 ప్రకారం బడ్జెట్ అంటే ఏంటి అంటే యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ది గవర్నమెంట్. భారత రాజ్యాంగంలో బడ్జెట్ అంటే ఎట్లా పేర్కొన్నారంటే యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ది గవర్నమెంట్, ప్రభుత్వం యొక్క వార్షిక ఆర్థిక నివేదికలు లేదా వార్షిక కోశ నివేదికలు అని పేర్కొనబడింది. దీన్నే మనం సాధారణ భాషలో బడ్జెట్ అని పిలుస్తూ ఉన్నాం. భారత రాజ్యాంగంలో బడ్జెట్ అనే పదం గురించి నేరుగా పేర్కొనబడలేదు. మనం బడ్జెట్ అంటే ఏంటి అంటే ఆర్టికల్ 112 ప్రకారం యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, వార్షిక కోశ నివేదికలు లేదా వార్షిక ఆర్థిక నివేదికలు అంటాం. అందుకే బడ్జెట్ని ప్రధానంగా 12 నెలల కాలానికి ప్రవేశపెడుతూ ఉంటాం. అట్లా నెక్స్ట్, ఈ కేంద్ర బడ్జెట్ని, క్యాబినెట్ బడ్జెట్ని భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 112 ప్రకారం క్యాబినెట్ సెంట్రల్ బడ్జెట్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి లోక్సభలో ప్రవేశపెడుతూ ఉంటారు. ప్రత్యేకంగా లోక్సభలో మాత్రమే బడ్జెట్ని ప్రవేశపెడుతూ ఉంటారు. అలాగే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 202 ప్రకారం రాష్ట్ర బడ్జెట్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రత్యేకంగా స్టేట్ అసెంబ్లీ ఎమ్మెల్యే హౌస్లో ప్రవేశపెడుతూ ఉంటారు. మరి ప్రపంచంలో ఫస్ట్ టైం యాన్యువల్ బడ్జెట్ని ప్రవేశపెట్టింది ఎవరు అంటే ఇంగ్లాండ్ అని చెప్పేసి అంటాం. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా యాన్యువల్ బడ్జెట్ ప్రవేశపెట్టిన దేశం ఇంగ్లాండ్. మరి భారతదేశంలో మొట్టమొదటి బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెట్టబడింది అంటే 1860లో జేమ్స్ విల్సన్ అనే ఆర్థిక శాఖ మంత్రి బెంగాల్ ప్రాంతానికి సంబంధించి ఒక బడ్జెట్ని ప్రవేశపెట్టాడు. అదే భారతదేశంలో తొలి బడ్జెట్ అని చెప్పేసి అంటాం. అంటే బ్రిటిష్ ఇండియా కాలంలో ఈ 1860 బ్రిటిష్ ఇండియా కాలంలో అప్పటి బ్రిటిష్ ఆర్థిక శాఖ మంత్రి జేమ్స్ విల్సన్ ఒక బడ్జెట్ ప్రవేశపెట్టాడు. ఆ బడ్జెట్ బెంగాల్ ప్రాంతానికి మాత్రమే సంబంధించినది. దీనినే ఇండియాలో తొలి బడ్జెట్గా పేర్కొంటూ ఉంటాం. మరి భారతదేశంలో ఫస్ట్ టైం ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత మొట్టమొదటిసారిగా స్వాతంత్ర బడ్జెట్ని ప్రవేశపెట్టింది ఎవరు అంటే ఆర్కే షణ్ముఖం శెట్టి అని చెప్పేసి అంటాం. ఈ 1947 నవంబర్ 26న మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మొదటి బడ్జెట్ని ప్రవేశపెట్టాడు షణ్ముఖం శెట్టి. మరి భారతదేశంలో రిపబ్లిక్ బడ్జెట్, గణతంత్ర బడ్జెట్ని ప్రవేశపెట్టింది ఎవరు? మొట్టమొదటిసారిగా గణతంత్ర బడ్జెట్ ప్రవేశపెట్టింది ఎవరు అంటే జాన్ మతాయ్ అని చెప్పేసి అంటాం. 1950లో ప్రవేశపెట్టాడు ఈయన. ఇట్లా మరి బేసిక్గా ఇండియాలో ఫైనాన్షియల్ ఇయర్ ప్రధానంగా ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు కూడా ఉంటుంది ఫైనాన్షియల్ ఇయర్. మరి ఇదివరకు కూడా ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎట్లా ఉండేది, తర్వాత ఎట్లా మారుతూ వచ్చింది అనేది ఒకసారి మనం చూద్దాం. అయితే ఇక్కడ కూడా మీకు మ్యాక్సిమం అభ్యర్థులకి అవగాహన ఉంటుంది.
ఈ ఆర్థిక సంవత్సరాన్ని ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు కూడా ఇట్లా పెట్టడానికి అమలు చేయడానికి కారణం ఏంటో మీకు తెలిసినట్లయితే కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. అది కరెక్టో కాదో దానికి నేను మళ్ళీ క్లారిఫికేషన్ మీకు తర్వాత ఇస్తాను. ఇక్కడైతే నేను చెప్పడం లేదు రీజన్, అది జస్ట్ లాజిక్ మీకే. ఫైనాన్షియల్ ఇయర్ ఎందుకు ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు పెట్టుకుంటాము, అట్లా ఎందుకు దాన్ని సేమ్ క్యాలెండర్ ఇయర్ లాగా అమలు చేయొచ్చు కదా అనే డౌట్ మీకు వస్తుంది. సో ఆన్సర్ మీరే తెలిస్తే చేయండి. మీకు తెలియకపోతే నేనే టుమారో క్లాస్లో అని చెప్తాను, లేకపోతే మీరు కామెంట్లో పోస్ట్ చేస్తే దానికి రిప్లైని ఇస్తాను. మరి చూద్దాం, భారతదేశంలో ప్రస్తుతం ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు కూడా ఉంది. మరి ఇదివరకు ఎట్లా ఉండేది, ఎట్లా మారుతూ వచ్చిందో చూద్దాం. భారతదేశంలో అప్ టు 1867 వరకు కూడా ఆర్థిక సంవత్సరం ఎలా ఉండేది అంటే ఫైనాన్షియల్ ఇయర్ మే 1తో స్టార్ట్ అయ్యేది, ఏప్రిల్ 30తో ఎండ్ అయ్యేది. అయితే సిన్స్ 1867 నుంచి ఆ ఆర్థిక సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ ఎట్లా మారింది అంటే ఏప్రిల్ 1తో స్టార్ట్ అయ్యి మార్చ్ 31తో ఎండ్ అవుతూ ఉంది. ఇదే ఆర్థిక సంవత్సరాన్ని ప్రజెంట్ స్టిల్ ఇట్ ఈస్ బీయింగ్ కంటిన్యూడ్, ఎప్పటికీ కూడా ఫాలో అవుతూ ఉన్నాం. ఇట్లా మార్పు అంటే అప్ టు 1867 వరకు కూడా ఆర్థిక సంవత్సరం మే 1 నుంచి ఏప్రిల్ 30 వరకు కూడా ఉండేది. ఆ 1867 నుంచి కూడా ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31కి మార్చబడింది అని చెప్పేసి అంటాం. మరి బడ్జెట్ ఇంట్రడ్యూస్డ్ అంటే ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టే ప్రధానంగా బడ్జెట్ని ఏ రోజు ప్రవేశపెడుతూ ఉంటాం, ఏ టైంకి ప్రవేశపెడుతూ ఉంటాం, అది ఇదివరకు ఎలా ఉండేది, ఇప్పుడు ఎట్లా మారిందో చూద్దాం. ప్రధానంగా 1947 నుంచి 2000 సంవత్సరం వరకు కూడా బడ్జెట్ని ఈవినింగ్ 5 PM ప్రవేశపెట్టేవాళ్ళు. 2001 నుంచి ఈ బడ్జెట్ని మార్నింగ్ 11 AM ప్రవేశపెడుతూ ఉన్నారు. అలాగే బడ్జెట్ని 2016-17 బడ్జెట్ వరకు కూడా బడ్జెట్ని లాస్ట్ వీక్ ఆఫ్ ది ఫిబ్రవరి మంత్ ప్రవేశపెట్టేవాళ్ళు. మరి 2017 నుంచి ఈ బడ్జెట్ని ఫిబ్రవరి 1 నుంచి ప్రవేశపెడుతూ ఉన్నారు. ఇది వచ్చినటువంటి ఒక చేంజెస్, మార్పు అని చెప్పేసి అంటాం. మరి బడ్జెట్ని ఎక్కువసార్లు ప్రవేశపెట్టింది ఎవరు అంటే నెంబర్ 1 మొరార్జీ దేశాయ్, నెంబర్ 2 పి చిదంబరం అని చెప్పేసి అంటాం. బడ్జెట్ని ఎక్కువసార్లు ప్రవేశపెట్టింది ఎవరు కేంద్ర స్థాయిలో అంటే 1 మొరార్జీ దేశాయ్ 10 times, పి చిదంబరం 8 times అని చెప్పేసి అంటాం. మొరార్జీ దేశాయ్ ఈయన 1977లో మొట్టమొదటిసారిగా కాంగ్రెసేతర గవర్నమెంట్ తరపున జనతా పార్టీ తరపున ప్రైమ్ మినిస్టర్గా చేసినటువంటి ఒక వ్యక్తి ఎవరు అంటే మొరార్జీ దేశాయ్ అని చెప్పేసి అంటాం. భారతదేశంలో ఫస్ట్ నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెసేతర గవర్నమెంట్ ఏది అంటే జనతా గవర్నమెంట్. భారతదేశంలో చరిత్రలో మొట్టమొదటిసారిగా ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ టైం 1977 ఎలక్షన్లో ఓడిపోయింది. అప్పుడు కొత్తగా ఒక కూటమి అధికారంలోకి వచ్చింది. ఆ కూటమి జనతా కూటమి. ఆ జనతా కూటమి తరపున ప్రైమ్ మినిస్టర్గా చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే మొరార్జీ దేశాయ్. అంతకుముందు ఈయన కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడు. అట్లా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ 10 times పాటు బడ్జెట్ని ప్రవేశపెట్టాడు ఈయన. సో ఇందిరాగాంధీతో కొన్ని డిస్ప్యూట్స్ కారణంగా ఈయన బయటకు వచ్చేసాడు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఆ తర్వాత ఎక్కువసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టింది పి చిదంబరం అని చెప్పేసి అంటాం, 8 times. మరి ప్రైమ్ మినిస్టర్గా ఉంటూ ఇండియాలో బడ్జెట్ని ప్రవేశపెట్టింది ఎవరో చూద్దాం. జవహర్లాల్ నెహ్రూ ప్రైమ్ మినిస్టర్గా ఉంటూ బడ్జెట్ని ప్రవేశపెట్టారు. అలాగే ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉంటూ బడ్జెట్ని ప్రవేశపెట్టింది. ఈ విధంగా బడ్జెట్ని ప్రవేశపెట్టిన తొలి మహిళా ఆర్థిక శాఖ మంత్రి ఇండియాలో ఎవరు అంటే ఇందిరాగాంధీ 1970-71. ఈ 1970-71 సంవత్సరంలో ఈ మొరార్జీ దేశాయ్ ఆర్థిక శాఖ మంత్రిగా ఉంటాడు ఐఎన్సి పార్టీలో. అయితే మొరార్జీ దేశాయ్కి ఇందిరాగాంధీకి కొన్ని విషయాల్లో విభేదాలు వస్తాయి, డిస్ప్యూట్స్. ఆ కారణంగా మొరార్జీ దేశాయ్ ఆర్థిక శాఖ మంత్రికి రాజీనామా చేయడంతో ఈ పోర్ట్ఫోలియో ఇందిరాగాంధీ దగ్గర ఉంటుంది కాబట్టి తాత్కాలిక ఆర్థిక శాఖ మంత్రిగా 1970-71లో బడ్జెట్ని ఇందిరాగాంధీ ప్రవేశపెడతాదని చెప్పేసి అంటాం. ఆ విధంగా భారతదేశ చరిత్రలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి మహిళా ఆర్థిక శాఖ మంత్రి ఎవరంటే నిర్మలా సీతారామన్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ పిఎంగా ఉంటూ బడ్జెట్ని ప్రవేశపెట్టిన మూడో వ్యక్తి రాజీవ్ గాంధీ. ఇట్లా వీళ్ళ ముగ్గురు కూడా పిఎంగా ఉంటూ బడ్జెట్ని ప్రవేశపెట్టిన వాళ్ళు. నెక్స్ట్ అదేవిధంగా రాజ్యసభలో మెంబర్గా ఉంటూ లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టింది ఎవరు అంటే ప్రణబ్ ముఖర్జీ అని చెప్పేసి అంటాం. 1983 రాజ్యసభలో మెంబర్గా ఉంటూ లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టింది ప్రణబ్ ముఖర్జీ. బడ్జెట్ని ప్రధానంగా కేంద్ర అంటే పార్లమెంట్లో లోక్సభలో మాత్రమే ప్రవేశపెడతాం, స్టేట్లో ఎమ్మెల్యే హౌస్లో మాత్రమే ప్రవేశపెడుతూ ఉంటాం. అట్లా ఆర్థిక శాఖ మంత్రి ఏ సభలో మెంబర్ అయినప్పటికీ కూడా ఆయన ప్రధానంగా బడ్జెట్ ప్రవేశపెట్టేది లోక్సభలో అని చెప్పేసి అంటాం.
అలా నెక్స్ట్ వన్, బడ్జెట్ ప్రవేశపెట్టిన మొదటి మహిళా ఆర్థిక శాఖ మంత్రి ఎవరు అంటే ఇందిరాగాంధీ అని చెప్పేసి అంటాం, 1971. మరి బడ్జెట్ని ప్రవేశపెట్టిన రెండవ మహిళా ఆర్థిక శాఖ మంత్రి ఎవరు అంటే నిర్మలా సీతారామన్ అని చెప్పేసి అంటాం. ఈ నిర్మలా సీతారామన్ భారతదేశంలో రెండవ మహిళా ఆర్థిక శాఖ మంత్రి అని చెప్పేసి అంటాం. బడ్జెట్ ప్రవేశపెట్టిన రెండవ మహిళా ఆర్థిక శాఖ మంత్రి అని చెప్పేసి అంటాం. ఈమె ఇప్పటికీ 2 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టింది. అది 2019-20 బడ్జెట్ ఒకటి, ఇంకొకటి 2020-21 బడ్జెట్ ఒకటి. మరి భారతదేశంలో ఇక్కడ చిన్న లాజిక్ ఉంటుంది. భారతదేశంలో తొలి మహిళా ఆర్థిక శాఖ మంత్రి ఎవరు అంటే నిర్మలా సీతారామన్. మరి రెండవ మహిళా ఆర్థిక శాఖ మంత్రి ఎవరు అంటే భారతదేశంలో తొలి మహిళా ఆర్థిక శాఖ మంత్రి ఎవరు అంటే ఇందిరాగాంధీ. రెండవ మహిళా ఆర్థిక శాఖ మంత్రి ఎవరు అంటే నిర్మలా సీతారామన్. అలా కాకుండా భారతదేశంలో ఫస్ట్ ఫుల్ టైం ఫీమేల్ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు అంటే నిర్మలా సీతారామన్ అని చేసి చెప్పాలి. ఇందిరాగాంధీ ఆర్థిక శాఖ మంత్రిగా చేసింది, కానీ అది తాత్కాలిక ఆర్థిక శాఖ మంత్రిగా చేసింది ఆ టైంలో ఆమె. నెక్స్ట్, బడ్జెట్ ప్రిపరేషన్. అసలు బడ్జెట్ని ఎవరు తయారు చేస్తూ ఉంటారు? డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. బడ్జెట్ని తయారు చేసేది ఎవరు అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అని చెప్పేసి అంటాం. ప్రధానంగా బడ్జెట్ని ఒక సీక్రెట్ టీం ఉంటుంది. ఆ సీక్రెట్ టీం డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. ఆ సీక్రెట్ టీం ఎవరికి తెలియకుండా వాళ్ళు సీక్రెట్గా ఉంటూ ఒక బడ్జెట్ని తయారు చేస్తూ ఉంటారు ఈ యొక్క మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ యొక్క గైడెన్స్లో అని చెప్పేసి అంటాం. మరి ప్రధానంగా బేసిక్గా మనకు ఐడియా ఉండాలి, సార్ ఇది ఎవరు ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అంటే ఇది ఒక పేరెంట్ గ్రూప్ అని చెప్పేసి అంట. అంటే ఒక మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ కింద ఉండే ఒక డిపార్ట్మెంట్ ఏది అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అని చెప్పేసి అంటాం. కేంద్ర మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ కింద ప్రధానంగా 5 డిపార్ట్మెంట్ ఉంటాయి. ఏంటి సార్ అంటే, 1 రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఎక్స్పెండిచర్ డిపార్ట్మెంట్ ఉంటుంది, 3 డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ సర్వీసెస్ ఉంటుంది, 4 డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ ఉంటుంది, 5 డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్స్ ఉంటాయి. ఇట్లా మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ కింద 5 గ్రూప్స్ ఉంటాయి, 5 డిపార్ట్మెంట్ ఉంటాయి. అందులో ఒక డిపార్ట్మెంట్ అయినటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ ఈ బడ్జెట్ని సీక్రెట్గా తయారు చేస్తుందని చెప్పేసి అంటాం. ఇట్లా ఈ బడ్జెట్ తయారీలో ప్రధానంగా మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్, అలాగే మినిస్టర్ ఆఫ్ ప్లానింగ్, కాగ్ మరియు ఆల్ ఇంపార్టెంట్ మినిస్ట్రీస్ కూడా ఈ బడ్జెట్ ప్రక్రియలో పాల్పంచుకుంటాయని చెప్పేసి అంటాం. మరి ప్రధానంగా మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ కింద ఉన్నటువంటి ఒక డిపార్ట్మెంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. బడ్జెట్ని తయారు చేసేది ఎవరు అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. ఇక్కడ మీరు స్క్రీన్పై కనిపిస్తూ ఉన్న ట్రీ టేబుల్లో చూడొచ్చు. మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ కింద ప్రధానంగా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ ఒకటి ఉంది, చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఒకరు ఇచ్చాం. అందులో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ బడ్జెట్ని తయారు చేస్తూ ఉంటుంది. మరి సర్వేని తయారు చేసేది ఎవరు అంటే చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అని చెప్పేసి అంటాం. అట్లా క్యాబినెట్ సర్వేని ఎవరు తయారు చేస్తూ ఉంటారంటే చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ యొక్క ఆధ్వర్యంలో క్యాబినెట్ సర్వే తయారు చేయబడుతుంది. మరి బడ్జెట్ తయారు చేసేది ఎవరు అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అని చెప్పేసి అంటాం. వీళ్ళిద్దరూ కూడా ఎవరి అండర్లో ఉన్నటువంటి ఒక డిపార్ట్మెంట్స్ అంటే మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ కింద ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్. ప్రస్తుతం దేశంలో ఆ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఎవరు అంటే కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యన్ అని చెప్పేసి అంటాం. రీసెంట్గా ఒక బడ్జెట్ ఈ క్యాబినెట్ సర్వేకి సంబంధించి సుమారుగా ఒక 700 నుంచి 800 పేజెస్ సర్వే ఉంది. అది లావెండర్ కలర్లో ప్రింట్ చేశారు ఆ సర్వేని. మనం డీటెయిల్గా మళ్ళీ నేను ఎకనామిక్ క్లాసెస్ స్టార్ట్ చేసినప్పుడు ఆ గ్రూప్ 1 గ్రూప్ 2 వాళ్ళకి ప్రతి ఒక్క టాపిక్ కూడా నీట్గా చెప్పుకుంటూ పోతాం. మరి ఇక్కడ ఒక విషయం మీకు గుర్తుండాలి, రైల్వే బడ్జెట్ గురించి. రైల్వే బడ్జెట్ భారతదేశంలో ఫస్ట్ టైం రైల్వే బడ్జెట్ ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు అంటే 1924లో భారతదేశంలో సాధారణ బడ్జెట్తో పాటుగా రైల్వే బడ్జెట్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఆ విధంగా 1924లో భారతదేశంలో ప్రవేశపెట్టినటువంటి రైల్వే బడ్జెట్, అమలు చేసినటువంటి రైల్వే బడ్జెట్ 2016-17 వరకు కూడా ఉంది. అట్లా 2017 to 18 బడ్జెట్ నుంచి భారతదేశంలో ఈ రైల్వే బడ్జెట్ని మళ్ళీ సాధారణ బడ్జెట్లో కల్పిస్తారు. ప్రస్తుతం దేశంలో ఒకటే బడ్జెట్ ఉంది. మరి 1924లో భారతదేశంలో సెపరేట్గా రైల్వే బడ్జెట్ని అమలు చేశారు. ఎవరి సూచనల మేరకు అంటే ఆక్వర్త్ కమిటీ సూచనల మేరకు అని చెప్పేసి అంటాం. మరి 1924లో భారతదేశంలో సెపరేట్గా ప్రవేశపెట్టినటువంటి ఈ రైల్వే బడ్జెట్ని మరి 2016
17 to 18 బడ్జెట్ నుంచి సాధారణ బడ్జెట్లో కలిపేశారు. ఎవరి యొక్క సూచనల మేరకు అంటే బిబేక్ దేబ్రాయ్ కమిటీ సూచనల మేరకు అని చెప్పేసి అంటాం. ప్రస్తుతం భారతదేశంలో ఒకే ఒక బడ్జెట్ ఉంది, ఆ బడ్జెటే సాధారణ బడ్జెట్ అని చెప్పేసి అంటాం. ఇదివరకు ఇండియాలో రైల్వే బడ్జెట్ వేరేగా ఉండేది, సాధారణ బడ్జెట్ వేరేగా ఉండేది. కానీ ఇప్పుడు ఒకటే బడ్జెట్. ప్రధానంగా ప్రపంచంలో ఏ దేశమైనా సరే ఒకటే బడ్జెట్ని ఫాలో అవుతూ ఉంటుంది. 2 బడ్జెట్లు ఉండాలని రూల్ ఏమీ లేదు. ఆ బడ్జెట్ని ఇంగ్లీష్లో జనరల్ బడ్జెట్ అంటాం, తెలుగులో సాధారణ బడ్జెట్ అని చెప్పేసి అంటాం. ఇది బడ్జెట్ యొక్క ఇంట్రడక్షన్ మాత్రమే. అయితే ఒక డౌట్ వస్తుంది మీకు. బడ్జెట్ని ప్రధానంగా లోక్సభలో ప్రవేశపెడుతూ ఉంటాం. బడ్జెట్ని ఈ లోక్సభలో ఆమోదం పొందిన తర్వాత రాజ్యసభకి పంపిస్తూ ఉంటారు. రాజ్యసభ 14 డేస్లో ఈ బడ్జెట్కి ఆమోదం తెలపాలి. అట్లా ఏప్రిల్ 1 నుంచి ఈ బడ్జెట్ అమలు చేయబడుతూ ఉంటుంది. ఒకవేళ లోక్సభ ఈ బడ్జెట్కి ఆమోదం తెలిపిన తర్వాత రాజ్యసభ బడ్జెట్కి ఆమోదం తెలపకపోయినా సరే రాజ్యసభ ఆమోదించినట్టుగా భావిస్తూ ఏప్రిల్ 1 నుంచి ఈ బడ్జెట్ని తప్పనిసరిగా అమలు చేసి తీరాలని చెప్పేసి అంటాం. ఇది ప్రధానంగా బడ్జెట్ యొక్క ఇంట్రడక్షన్ పార్ట్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మనం దీని కంటిన్యూషన్ టాపిక్స్ అనేది చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.